రాజకీయంలో బీజేపీలా దాని చరిత్ర ఒకసారి వాళ్ళని ఇంతమంది పేర్లు చెప్పినా కదా ఒక్కరిని అడుగుని వాళ్ళే మీరు చెక్ చేయండి పోయి. మనం ఎప్పుడైనా మనం మాట్లాడితే ఎదుటోడు మనం కౌంటర్ వేసేటట్టు ఉండొద్దు. నువ్వు ఒక్కరిదైతేనే పద్దెడుతున్నా నీకు స్ట్రాటజీ కూడా తెలియదు. ఈటల రాజేందర్కి ఎట్లా మాట్లాడో తెలియదు, ఎట్లా కౌంటర్ వేయాలో తెలియదు, ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషించాలో కూడా తెలియదు ఈటల రాజేందర్కి. బీఆర్ఎస్ అది నస ఉండే అనుకుంటా కేసీఆర్ గారికి. ఈ అమ్మ ఈడే నసరా అని పోయి అమ్మ పోయింది మేలని అనుకున్నాడే పోయిందాకా పంపించేసిండట. ఆడబెట్టుకుంటారా నసగాలని నస 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 అనుకుంటే అందుకే కేసీఆర్ బయటికి వెళ్ళగొట్టినట్టున్నాడు. మళ్ళీ చెప్తున్నా మళ్ళా ఇక అవన్నీ వద్దు, పిల్లల చేష్టలు వద్దు. ఇక నేను మున్సిపల్ కౌన్సిలర్ 19 సంవత్సరాలు, నా వయసు 19 సంవత్సరాలు. అండర్ ఏజ్ కింద మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచిన నేను. నా మీద నా ప్రత్యర్థి అపోజిషన్ లీడరు కోర్టులు వేసిండు. 4 సంవత్సరాల తర్వాత అండర్ ఏజ్ కింద నువ్వు కౌన్సిలర్ కాబడ్డావు, నీ కేసు కొట్టేస్తుంది, నీ కౌన్సిలర్ కొట్టేస్తున్నాను కొట్టేసింది అది. అరే నేను అండర్ ఏజ్లో కౌన్సిలర్ అయినారా నాయన మీరు నా కథలు చెప్తారు. నేను ఎంతమంది కథలు చెప్పినా, ఎంతమందిని చూసినా, ఎన్ని కత్తులు తిప్పినా, ఎన్ని కథలు చెప్పినా, అరే పిల్లల పరిష్కారం పెడతారేనా ఏమి కాదు. ఇక అది ఏంది అది ఫోన్లలో కొట్టుకుంటే కూర్చుంటారు అయిపోయా. అదేం కొట్టుకుంటారా నాయన అది. మనం ఏమన్నా ఈ పంట ఏమన్నా హైబ్రిడ్ పంటనా ఇదేమన్నా? ఇది రైతు నాగలి పట్టున్న పుట్టుకరానైనా మాది. అట్లా తప్పు మాట్లాడకు ఇటల అందరూ. సాలిగా బంద్ చేసుకో. నీకేదైనా పనులు ఉంటే సీఎంని అడుగు, చేసి పెడతాడు. దట్స్ ఆల్. అయిపోయిందా? నాకు జరిగి అది వదిలే. ఇక నేను ఇంతకంటే ఎక్కువ చెప్పినా కదా శేఖర్, పెద్ద పెద్ద చెప్పినా కదా. అదే ఓకేనా? థ్యాంక్ యూ. కానీ ఒకటి నిజమేంది, ఇందిరాగాంధీ ఇండియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయనమ్మ, ఆ కుటుంబం చరిత్ర. ఇది చరిత్రనే. ఈ చరిత్ర, ఇలాంటి నిర్ణయాలు, ఈ చరిత్ర ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేయలేరు. చరిత్రనే. మొన్న కళ్ళు చేసిన పిల్లలకు తెలవక ఏదో మాట్లాడుతుంటారు. మొన్న పుట్టిన పిల్లలు ఏదో మాట్లాడుతుంటారు. కానీ చరిత్రని ఎవరు మాయలేరు. ఓకే, థ్యాంక్ యూ. రైట్.